కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. 3.5 కిలోల కణితితో బాధపడుతున్న 65 ఏళ్ల భూపాల్ రెడ్డికి శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ చెప్పారు. ముంజెత్తితో కణితితో బాధపడుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్సకు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో భూపాల్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. సుమారు 2 గంటలు శ్రమించి శస్త్రచికిత్స చేసి కణితి తొలగించామని డాక్టర్ వెంకట్ తెలిపారు. వైద్యులు రామ్ సింగ్, పార్థసారథి, నవీన్, శ్రీనివాస్, ఆఫ్రీన్, ఇతర సిబ్బంది సర్జరీలో పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం విశేషం. శస్త్రచికిత్స చేయడం జరిగింది. పేషెంట్ పేరు భూపాల్ రెడ్డి, 65 సంవత్సరాలు, కంకల్ వాస్తవులు, తాడా మండల్ కంకల్ వాస్తవులు. అతను దాదాపుగా 7 సంవత్సరాల నుంచి 4 ఆర్మ్ అంటే ఈ చేయికి ఒక గడ్డ కణతితోటి బాధపడడం జరిగింది. అది చిన్నగుండే గడ్డ చిన్నగా ఇప్పుడు దాదాపుగా సగం చేయి ఆక్యుపై చేసేసింది, భాగం అంతా ఆక్యుపై చేసింది. దాదాపుగా 3 నుంచి 4 కిలోల వజన్ తోటి ఒక గడ్డ తయారైపోయింది. ఆయన ఈ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్, కామారెడ్డి ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటిలో తిరగడం జరిగింది. వాళ్ళు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది డాక్టర్లు. కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి సక్సెస్ఫుల్ గా డాక్టర్ రామ్ సింగ్ సర్జన్, తర్వాత శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయినటువంటి పార్థసారథి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నవీన్, తర్వాత అఫ్రీన్ మేడం, వీళ్ళ టీం అనస్థీషియా, జనరల్ అనస్థీషియా వాళ్ళు ప్లస్ మన జనరల్ సర్జన్ ప్లస్ అనస్థీషియా టీం ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ఫుల్ గా 2 గంటల నుంచి 2 గంటల ఆపరేషన్ సక్సెస్ఫుల్ మంచిగా చేసిర్రు. అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది.